రియల్ ఎస్టేట్ ఆస్తి లావాదేవీల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి పత్రాలు పరిశీలించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇక్కడ తెలుసుకుందాం. స్థిరాస్తి లావాదేవీలు జాగ్రత్తలు. విక్రేతను తెలుసుకోవాలి. ఆస్తిని కొనేటప్పుడు పాన్, ఆధార్ కార్డు మొదలైన వాటి ద్వారా ఆస్తిని విక్రయించే వ్యక్తికి సంబంధించిన గుర్తింపును స్పష్టంగా తెలుసుకోవాలి. విక్రేతకు సంబంధించి అతని ట్రాక్ రికార్డును పరిశీలించాలి. మీడియా ప్రకటనలు కూడా ఇందుకు ఉపయోగపడతాయి. మునుపటి కస్టమర్ల అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా విక్రేత గురించి పూర్తిగా తెలుసుకోవచ్చును. సెకండ్ వన్, ఆస్తి చట్టబద్ధత. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆస్తి చట్టబద్ధతను ధృవీకరించవచ్చు. ఆస్తిపై తనఖా, రుణం వంటివి ఉన్నాయా లేవా అని నిర్ధారించడానికి ఆస్తి పరిధిలోకి వచ్చే సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కానీ మీ సేవా ఆఫీసును కానీ సంప్రదించి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఈసీ తీసుకోవడం మేలు. ఆన్లైన్లో కూడా ఈసీని చెక్ చేసుకోవచ్చు. థర్డ్ వన్, ఆస్తి పన్ను రసీదు. ఆస్తికి సంబంధించిన యజమాని తన భూమి, ఇంటిపై ప్రతి ఏడాది పన్ను చెల్లించాలని చట్టం చెబుతుంది. సదరు ఆస్తికి సంబంధించిన పన్ను రసీదులను తనిఖీ చేయడం ద్వారా యజమాని ఎవరో ధృవీకరించుకోవచ్చు. ఇంకా ఆస్తిపై పన్ను బకాయిలు లేవని కూడా నిర్ధారించుకోవచ్చును. ఇలాంటి పన్ను రసీదులను పరిశీలించి సదరు ఆస్తులను కొనుగోలు చేయడం మంచిది. నెక్స్ట్ వన్, లేఅవుట్ ఆమోదం. భూమిని కొనుగోలు చేస్తున్నట్లయితే సంబంధిత అధికారులు లేఅవుట్ను ఆమోదించినట్లు నిర్ధారించుకోవాలి. అపార్ట్మెంట్లు కొనుగోలు చేసేటప్పుడు బిల్డర్, ప్రభుత్వ ఏజెన్సీల నుంచి అవసరమైన అన్ని ఎన్ఓసీలను పొందారా లేదా అని చూడాలి. నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ఓసీ చూడాలి. ఇది నిర్మాణం నివసించడానికి సరైనదేనా అని ధృవీకరిస్తుంది. సో ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తుల క్రయ విక్రయాలు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.